వాట్సాప్ ఎవ్రీబడీ, ఇట్స్ యువర్ బాయ్ లక్కీ అండ్ యు బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో ఏం చెబుతున్నామో ఆల్రెడీ మీ అందరికీ thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆ ప్లేస్ పేరు అయితే నాకు చెప్పారు, బట్ నేనైతే మర్చిపోయాను. మీ అందరికీ ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాని అన్న అయితే మనం పిక్ చేసుకోవడానికి అయితే వస్తున్నాడు. నాని అన్న రాగానే మనం వెళ్దాము. ఆల్రెడీ చంటన వాళ్ళు అయితే కార్లో వెళ్ళిపోయారు, మనం బైక్ మీద అయితే వెళ్తున్నాము. ఆడకి వెళ్ళిన తర్వాత మిగతాదంతా అయితే చూపిస్తాను. ఇప్పటికే ఎక్కువ వాగేసినట్టున్నా. ఓ మై గాడ్, ఇప్పటికే 27 సెకండ్స్ అయితే వాగేసినాను. ఇంతకన్నా ఎక్కువ వాగే ఉపకారం నాకైతే లేదు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ నచ్చితే లాస్ట్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతకు మించి ఏం అవసరం లేదు. మన బ్యాడ్ లక్ ఏంటిదంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్స్లో గేట్ మీద అయితే ఒక నోటీస్ అయితే రాశారు. పరిమితి లేకుండా లోపలికి ఏదో రాసిరు కదా, పరిమితి లేకుండా లోపలికి ప్రవేశించద్దు ఏమో రాసిరు కదా చూడనా అనుకుంటా, నేనే కరెక్ట్గా చూడలేదు. ఓకే, లోపలికి మనకైతే అలౌ లేదు, అందుకే బయటనే కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. కింద అయితే కొంచెం డ్యామ్ కింద అయితే కొంచెం వాటర్ వదులుతారు కదా, అక్కడైతే లొకేషన్ చూడడానికి మంచిగా ఉంది. ఒకవేళ వెళ్ళాం అక్కడికి వెళ్ళి చెప్పేసి అనుకుంటున్నాం. మేబీ ఇప్పుడు అటే వెళ్తున్నాం అనుకుంటాం. అవును, కరెక్ట్. యా, ఓకే. ఈరోజు ఈ వీడియో ప్రీవియస్ వ్లాగ్లో కూడా మీరు చూసే ఉంటారు. చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చార్మినార్ అయితే క్లోజ్ చేసింది. అండ్ ఈసారి మనం ఇక్కడ డ్యామ్ దగ్గరకు వచ్చినా కానీ డ్యామ్ కూడా మనకు అట్లనే ఉన్నది. మన బ్యాడ్ లక్ ఏమో, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నీ క్లోజ్ అయి ఉంటేనే, మనకి ఎక్కడ అలో అయితే లేదు. సంతాన వాళ్ళు ఇంకా రాలేదు. ఓకే, ఈ వీడియోలో ఇంకేం జరుగుతుందో చూడండి. ఎక్కడ వెళ్ళిరన్నా, మనమే ఉన్నాం కానీ ముందు. ఇక్కడ మనమే కదా, మనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వ్లాగ్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడే చూసినాను, అక్కడ కార్లో ఉన్న వాళ్ళు అయితే గోప్రోది హ్యాండిల్ ఉంటుంది కదా, గోప్రో కెమెరా, అది తీసి వాళ్ళు వ్లాగ్ చేస్తున్నారు. అంటే వ్లాగర్స్ మనమే కాదు, ఇంకా ఇక్కడ ఉన్నారు. ఓకే, కంటెంట్ అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం ఇందాకైతే అటు సైడ్ వెళ్ళినాము. అక్కడ గేట్స్ అయితే ఓపెన్ లేవు, ఇప్పుడు గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. మనకైతే అలౌ లేదు. ఇది వ్యూ, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. సినిమాటిక్ షార్ట్స్ అయితే కొన్ని చూపిస్తాను ఇప్పుడు.
మనకి డ్యామ్ అయితే అటు ఉంది, బట్ మనం ఇటు ఫోటోస్ దిగుతున్నాం ఎందుకంటే సన్లైట్ అయితే అటు రావట్లేదు కాబట్టి మొత్తం ఫేస్ అంతా డార్క్ పడుతుంది. అందుకే ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇటు సైడ్ దిగుతున్నాం. బట్ డ్యామ్ అయితే అటు దిక్కుంది అందుకని చెప్పేసి ఓకే ఆల్రెడీ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసింది మార్నింగ్ ఎప్పుడు ఎన్నింటికన్నా 10కా 11కా 11:30కి బయలుదేరినాము. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అవుతుందన్న టైం 15 ఐ మీన్ 6 అవర్నికి వస్తుంది టైము. ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసినాం కాబట్టి మా హాలత్ ఎంత టైట్ ఉంటుందో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. బట్ ఇక్కడ చేపలు బాగుంటాయి అంట, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. అంటే ఫ్రెష్గా చెరువుల నుంచి పట్టి అక్కడ కుక్ చేసి ఇస్తారు. ఒకసారి ట్రై చేద్దాం అక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఫుడ్ దగ్గర మాత్రం సంజు బ్రో ఇప్పుడు మాత్రం వెనకాల ఆడడు, ముందే నాని అన్న ఉన్నాడు ఇక్కడ. ఫుడ్ దగ్గర మాత్రం వెనక పోయేదే లేదు కదా. అదే స్టార్ట్ చేశాను పోయే మీద. ఓకే ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు అయితే చెప్పినా కదా ఫిష్ ఫ్రై ఇక్కడ బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ బాగుంటుందని చెప్పేసి అందరూ అయితే చెప్తున్నారు కదా, ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఫిష్ అయితే ఫ్రై అవుతుంది. అయిన తర్వాత టేస్ట్ చూసి చెప్దాం ఎట్లుంటుంది ఏంటిదని చెప్పేసి. ఓకే మన షాప్ ఓనర్ వచ్చా ఈ అంకుల్ హాయ్ చెప్పండి. ఓకే అంకుల్ షాప్ ఇది. ఒకసారి అయితే చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది ఏంటిదని చెప్పేసి. మీకైతే నేను తర్వాత చెప్తా టేస్ట్ చూసిన తర్వాత ఎట్లుంటుంది ఏంటి చూస్తే మాత్రం నోరైతే ఊరిపోతుంది. చూద్దాం నెక్స్ట్ టైం వస్తుంది. ఎట్లుంటుంది అనుకుంటున్నా? ఫిష్ లానే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఎట్లుంది? ఇప్పుడు కూడా చాలా బాగుంది. అంటే లాంగ్ డ్రైవ్స్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు, కొన్ని రోజులు సిటీ నుంచి బయటపడాలి, మాకు స్వచ్ఛమైన గాలి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రావచ్చు. మన సిటీకి దగ్గరలోనే, కాకపోతే కొంచెం 90 కిలోమీటర్ 60 కిలోమీటర్ అట్లా ఉంటుంది సిటీ నుంచి. చాలా బాగుంటుంది. తప్పకుండా రండి, చేపలు తినండి, ఎంజాయ్ చేయండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి. కమర్షియల్ ఆడి అంతే కదరా. ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చి చెప్పేసి ఇదంతా నీకు నేను న్యాయం చేయాలి కదా. నా దగ్గర డబ్బులు ఏమన్నా అంటే ఫోన్ పే చేసినావు కదా నాకు. అది విషయం. ఏ ఫోన్ చెప్పలో కష్టం పడేలా ఉంది. కష్టపడితే మా ఇద్దరితోని మబ్బు అప్పంటే అదే చదే చడ్డీ నేను తెస్తారు అంటారు. అదే చలిగా అయిపోయినా ఇప్పుడు మీరు కొంతమంది అనుకుంటున్నారు అక్కడ ఫుడ్ అంతా హైజీన్గా లేదు, ఎందుకు అక్కడ తింటున్నారు అని చెప్పేసి. నిజం చెప్తున్నాను, అక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ వరకు ఎటువంటి రెస్టారెంట్ లేదు, ఎటువంటి హోటల్ లేదు, ఎటువంటిది మనకి ఫుడ్ కోసం దొరికేదంటే ఏం లేదు అక్కడ. మనకి వేరే ఆప్షన్ కూడా లేదు. అక్కడ ఫిష్ ఫ్రై అయితే తీసుకున్నాం. నిజం చెప్తున్నా, చూడడానికి అది ఎంత హైజీన్గా లేకపోయినా కానీ టేస్ట్ మాత్రం టాప్ నాచ్ ఉంది. అది ఒకసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు సింగూర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి అంకుల్ దగ్గర అయితే ట్రై చేయండి.
నిజంగా బాగుంది. కాకపోతే ముళ్ళలు ఎక్కువ ఉన్నాయి కొంచెం, అంతే. లైటింగ్ కాదు. తర్వాత అయితే మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాము. నిజం చెప్తున్నా, అప్పుడు వచ్చేటప్పుడు అయితే మా హాలత్ పూర్తిగా టైట్ అయిపోయింది. ఫోన్లో ఛార్జ్ కూడా అయిపోయింది. అరౌండ్ 11:30కి మేమైతే ఇంటికి వచ్చినాము. ఇక 11:30కి రాగానే బెడ్ రా 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 అని పిలుస్తుంది. ఇక వెళ్ళి పండుకుంటే పొద్దున 11:30కి లేచి నా గంట నాకు కాల్ చేసి అన్న ఆల్రెడీ అప్పటికే డ్రైవ్కి వెళ్ళిపోయాను. తర్వాత అంటే అది అయిపోయిన 2 days తర్వాత నేను మార్నింగ్ అన్న దగ్గరికి అయితే వెళ్ళి క్లిప్స్ తీసుకొని ఇప్పుడైతే ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది మేబీ మీకు రేపు కానీ రేపు ఈవినింగ్ కానీ అయితే వస్తుంది. ఇంకా నా ఫేస్ చూడండి ఆయిల్ ఉంది, ఎందుకంటే ఇందాకనే కదా లేచింది. ఓకే, ఇంతవరకు మీరు ఈ వీడియో చూసింటే థ్యాంక్ యూ, లవ్ యూ, అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే సెక్సీ.